ఇప్పటివరకు వచ్చినటువంటి వార్తల్లోని అంశాలను మనం పరిశీలించడం దానికి సంబంధించి విశ్లేషణ కూడా సాధించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు ఉన్నారు స్టూడియోలో. నమస్తే అండి. అలాగే మనకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు జూమ్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి విజయానంద్ గారు. సార్ నరసింహారెడ్డి గారు, ప్రధానంగా చూస్తూ ఉన్నాం నర్మట మీటింగ్ సభ చూసినట్లయితే మళ్ళీ ప్రధానంగా రైతులకు సంబంధించి ఎలాంటి అంశాలు మాట్లాడారో, మొన్నే మాట్లాడారో, ఈరోజే మాట్లాడారో, ఏ సభకి వెళ్ళే మాట్లాడుతారో అర్థం కాని సిచ్యువేషన్. ప్రధానంగా ఎందుకు ఇంత రైతులను నయవంచనకు గురి చేస్తున్నారు అనుకోవాలి. అర్థం లేకుంటే ఏం లేదు, క్లియర్గానే చెప్తుండు. ఆయన చెప్పేది క్లియర్గానే చెప్తుండు. నేను మోసం చేస్తా, ప్రజలు మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఇంతకుముందు కూడా చెప్పిండు. అమెరికాలో ఎన్నికల ముందు కూడా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు ఓటేసి గెలిపించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు 50 లక్షల టన్నుల వరి కంటే నేను ఎక్కువ తీసుకోను, వరి అంటే ఉరి అన్నాడని కేసీఆర్ గారి మీద అప్పుడు పండించిన పంటను కేంద్రం దగ్గరికి పోయి ఢిల్లీలో మంత్రులతోని, ఎమ్మెల్యేలతోని, ఎమ్మెల్సీలతోని అందరితోని కేసీఆర్ గారు ధర్నా చేసిండ్రు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎందుకు కొనరు మీరు పంటలు, ఎందుకు కొనరు అని పొట్లాడి దాదాపు 20 లక్షల టన్నుల బియ్యానికి సంబంధించిన వరిని ఎక్కువ తెచ్చుకున్నారు. మరి నీ ముఖానికి ఏం తెలివి ఉంది? ఇలా నువ్వే అన్నావా 2021లో చేసిన ధర్నాలో వరి అంటే ఎట్లా పండకుంటే ఎట్లా పండించాలిగా, రైతులు కొనాలి కదా ప్రభుత్వం అన్నావు. ఈ లంగా మాటలు, ఈ లఫూట్ మాటలు అని ఇంకెన్ని రోజులు మాట్లాడతారు రేవంత్ రెడ్డి? చెప్పు. ఇన్ని పచ్చాబద్దాలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే, దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన తెలంగాణ ప్రజలు ఏంటంటే, ఏది అనుకూలంగా ఉంటే అది దాన్ని రాజకీయంగా మార్చుకొని అధికారంలోకి రావడం కోసం పచ్చి అబద్ధాలు ఆడిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు గమనించాలి. తను ఏమన్నాడో ఇవాళ అదే మళ్ళీ చెప్తున్నాడు. పోనీ కేంద్రానికి ఎన్నిసార్లు పోయినావు? 65, 66, 70 సార్లు పోయినావు. బడేబాయ్ అంటావు, మోడీ నాకు దోస్తే అంటావు, నీ చోటేబాయినే అంటావు. మరి మీ బడేబాయిని ఒప్పించి ఒక 30 లక్షల టన్నులు తీసుకురా. 70 లక్షలకే అంటున్నావు. సోయిలేని ముఖ్యమంత్రి 92 లక్షల టన్నులు కొన్నాడు కేసీఆర్. దాదాపు 1 కోటి టన్నులు కొన్నాడు. 3 కోట్ల టన్నులు 2021 ఆర్థిక సంవత్సరంలో పండితే దాదాపు రైతుల నుంచి మొత్తం ధాన్యం కొనేసి తర్వాత అమ్మినాడు కరోనా టైంలో. 1 కోటి టన్నులు అటు ఇటు పోయినా 30 లక్షల రైతులు బియ్యానికి వాడుకుని అన్ని లెక్కలు పోను. కల్లాలలో ఎన్ని ఉంటే అన్ని వడ్డుకొని వారం రోజుల్లోపు వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు కేసీఆర్. నువ్వు 3,37,00,000 3,37,000 కోట్లు నువ్వు 37,000 కోట్లు అప్పు చేసినావు, 3.37 lakhs. మరి ఏం చేస్తున్నావు? ఒక 50,000 కోట్లు పెట్టి కొను, రైతుకు అండదండగా ఉంటావు. నిన్న మాట్లాడేవు కదా నర్మెట్ట దాంట్లో. ఏమైనా కొంచెమన్నా సిగ్గుండాలండి ముఖ్యమంత్రి. నిన్న పోయింది రైతులకు అండదండ అంటాడు ఒకవైపు, ఆయనే రైతే రాజుని చేస్తా అంటాడు. ఒకవైపు అంటాడు మీరు వరి పంట పండియొద్దు, ఓట్లు పండిస్తే మాత్రం ఇక నాది బాధ్యత కాదు, మీ ఇష్టం, మరి ఇక బంద్ చేసుకోండి. వరి యూరియా ఇవ్వలేను, నేను ఎరువులు ఇవ్వలేను, కరెంట్ ఇవ్వలేను, నీళ్ళు ఇవ్వలేను. మరి దేనికి నువ్వు ఉన్నది దేనికి అంటున్నా? సరే, మరి వరి పండించద్దు అన్నాడు, మొక్క పండించుకున్నాడు, ప్రత్యామ్నాయ పంటలు చూసుకోమన్నారు, మొక్కజొన్న పండించారు, ఇంకా మిగతా పంటలు పండించారు. వాటికి చర్చ అది కాదు. ఏం పండించుకుంటారని వీడు చెప్పేది ఏం లేదు ముఖ్యమంత్రి గారు. రైతులకు తెలుసు వాళ్ళు ఏం పండిస్తే అది పండి. వరి పట్ల నువ్వు 2 నాలుకల ధోరణి ఉందా నీకు లేదా? ఫస్ట్ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి. రైతు ఒక్క పంట మీదనే కదా 2021 అది డైవర్షన్. 2021లో నువ్వు చేసిన ధర్నా దేనికి చేసినావు చెప్పు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన ధర్నా ఏంటి? వరి పండించుదంటే ఎట్లా రైతులు వరి పండిస్తారు, మీరు కొనాల ప్రభుత్వం అన్నావు. మరి నువ్వు ముఖ్యమంత్రి అయినాక నీకు సోయి ఉండాలి కదా, నువ్వేం మాట్లాడినావు అనేది. ఇలా పండే వరి నేను కొనని ఎందుకు అంటున్నావు నువ్వు? కేంద్రం 50 లక్షలకే లిమిట్ పెట్టిందని ఎందుకు మాట్లాడుతున్నావు ఈ లంగా మాటలన్నీ? కేసీఆర్ కొనలేదా? కరోనా టైంలో కొన్నాడు 2021 ఆర్థిక సంవత్సరంలో. మీ మొఖాలకి ఇలా కరెంటు లేక, నీళ్ళు ఇయ్యక, రైతు బంద్ ఇయ్యక, 24 గంటలు మీరు ఏది ఇవ్వకుండా రైతులు కష్టపడి పండిస్తున్నారు, పండే కాడికి పండిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలు ఏంది? నువ్వు కాదుగా చెప్పేది. నీకు ప్రణాళిక ఉందా? యూరియా సప్లై చేయనంటున్నావు. దేనికి వేసినా కానీ యూరియా వేయాలి కదా, అన్ని మొక్కలకైతే యూరియా వేయాలి కదా. వ్యవసాయానికి సంబంధించి నువ్వు ఇవ్వగలిగినవి అన్నీ, దానికి కావాల్సిన సౌకర్యాలన్నీ రైతులకు నువ్వు కల్పించగలుగుతున్నావా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. ప్రత్యామ్నాయ పంటలు చెప్పుడేంది, ఈయన చెప్పుడేందని ముఖ్యమంత్రి ఏమైనా సోయిందా? వ్యవసాయం గురించి ఏమైనా తెలుసా ఆయనకు? ఏం ప్రత్యామ్నాయ పంటలు వేయాలి? ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చి 3 కోట్ల వరి ధాన్యం పండిస్తే కూడా కేసీఆర్ గారు కొన్నాడు. దాన్ని కొనాలని కేంద్రం దగ్గర పోయి ధర్నా చేసిండు. ఇవాళ నువ్వెందుకు ఢిల్లీ పోయి ధర్నా చేయమంటున్నా? మీరు రాహుల్ గాంధీ ఎందుకు ధర్నా చేయడు? పార్లమెంట్లో ఎందుకు మాట్లాడరు మీరు?
అందుకే చెప్తున్నాం బీజేపీ ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు రక్షిస్తుంది బీజేపీ. వీళ్ళిద్దరి మధ్య ఒక అక్రమ రాజకీయ సంబంధం ఉందని మేము చెప్తున్నాం. లేకపోతే మీరు ప్రధాన ప్రతిపక్షంగా పార్లమెంట్లో ఉండి మరి వరి పండిస్తున్నారు, తెలంగాణ రైతులు కొనాలని రాహుల్ గాంధీ మాట్లాడా అండి? రైతు డిక్లరేషన్ మరి ఎందుకు వచ్చి ఇక్కడ డైలాగులు కొట్టిపోయినా వరంగల్లో 24 గంటలు కరెంట్ ఇస్తాం, మద్దతు ధర బోనస్ ఇస్తాం, వరికి 500 అన్నావు, మరి ఇప్పుడు వరే పండించొద్దు అంటున్నావు నువ్వు. పచ్చమే పంటలు ఈయన చెప్పేదే ఉంది. ఇప్పుడు యూరియా బంద్ చేసినావు, ఎందుకు బంద్ చేసినావు చెప్పు? ఎందుకు సప్లై చేయలేకపోతున్నావు? ఆఫ్టర్ ఆల్ 10 లక్షల టన్నుల యూరియా పడుతుందండి కారుకు. ఒక్క కారుకు రైతుల మొత్తం ఎరువులు 24 లక్షల టన్నులు కావాలి. దాంట్లో యూరియా 10 నుంచి 12 లక్షల టన్నులు పడుతుంది. అరే 10 లక్షల టన్నులు యూరియా సప్లై చేయలేదు నువ్వు, నీ మంత్రివర్గం దేనికే రేవంత్ రెడ్డి చెప్పు? నువ్వు దేనికి మీరు రైతులకు ఏం చేస్తున్నారు? పెట్టుబడి సాయం 15,000 ఇస్తున్నా అంటివి, 3 కార్లు ఎగ్గొడుతుంది, అందుకే వరి బండి వద్దా? కరెంట్ రావట్లేదు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని చెప్తున్నారు ఇప్పటికీ, అందుకే వరి బండి ఏదో నువ్వు కరెంట్ ఇస్తలేదు కాబట్టి. అంటే నేనంటే వ్యవసాయాన్ని ఎటు తీసుకుపోతున్నావు? నీ ఆలోచన ఏంది? నీ ఆలోచన క్రమం ఏంది? ఏది పట్టించుకునేది లేదు. ఇప్పుడు మూసి పునరుజ్జీవం కావాలి, అలా 1,00,000 కోట్లు కావాలి, ఒక 20,000 కోట్లు తీసుకుపోయి అధిష్టానానికి ఇవ్వాలి. ఎన్నడన్నా సమీక్ష చేసినారండి వ్యవసాయ శాఖ మంత్రి? ఈయన కూర్చొని ఎన్నడన్నా నీటిపారుదల శాఖ మంత్రి మనం ఎన్నడన్నా మీ మొక్కలకు ఎన్నడన్నా సమీక్ష చేసిరా? ప్రతిరోజు కేసీఆర్ గారి టేబుల్ మీద 8 గంటలకు ఉదయం 7:30 నుంచి 8 గంటల మధ్య ప్రాజెక్టులో ఏ లెవెల్లో నీళ్లు ఉన్నాయి, కరెంటు పొజిషన్ ఏం తీయాలి, ఈ 2 ప్రతి నిత్యం ఆయన కేసీఆర్ గారు ప్రతి నిత్యం పొద్దున లేవగానే టేబుల్ మీద తెప్పించుకొని అధికారులను పురమాయించి అట్లా చేస్తే నడిచింది వ్యవసాయం. ఈ పోరంబోకుల మాటలు మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి, ఏదో రైతులకు అది చేస్తాం, ఏదో ఇది చేస్తామంటే రైతులు నమ్మే పరిస్థితులు లేరు రేవంత్ రెడ్డి. నీ పతనం స్టార్ట్ అయింది, కాంగ్రెస్ పతనం ఆల్రెడీ మొదలైంది రేవంత్ రెడ్డి. ఈ అబద్ధాలు, ఈ కారు కూతలు, ఈ లంగా మాటలు, ఈ బ్రోకర్ మాటలన్నీ ముఖ్యమంత్రిగా ఉండి ఆ స్థాయిలో ఉండి ఇట్లాంటి బ్రోకర్ మాటలు నువ్వు మాట్లాడిన మాటలే ఇవాళ మళ్ళీ నువ్వే చెప్తావు. దేనికి వ్యతిరేకంగా నువ్వైతే మాట్లాడినావు? వరి బండి వద్దు అంటున్నాను, ఇవాళ వరి బండి వద్దు అంటావు నువ్వు. మళ్ళీ 50 లక్షల టన్నులే నేనేం చేయాలంటావు? మరి దేనికున్నావు నువ్వు ముఖ్యమంత్రి కాడా? దిగిపో, నేనేం చేయనంటే. ఢిల్లీ పోతే దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు దొంగలాగా చూస్తున్నారు, నాకు ఎవడు అప్పియట్లేదు. చేత కానప్పుడు ఏదైనా ఒక పదవి మనం ఉన్నప్పుడు నాకు చేత కావట్లేదంటే రాజీనామా చేసి ఫిట్ కావాలి, వెళ్ళిపోవాలి ఆ నుంచి. కానీ రైతుల్ని బదనాం చేయటము, ఇంకోలం బదనాం చేయటము. ఏం మొక్కజొనండి? మొక్కజొన్న సెంటర్ ఇప్పుడు ఆల్టర్నేటివ్ పంట అంటున్నాడు. మొక్కజొన్నకు నిన్న కాక మొన్న హరీష్ రావు గారు కొట్లాడితే కదా నువ్వు ఓపెన్ చేసింది కొనుగోలు కేంద్రాలు. ఏ పంట ఉంటుంది ప్రభుత్వం చెప్పండి? అటు కేంద్ర ప్రభుత్వమైనా సీసీఐ ఓపెన్ చేస్తారు, 4 రోజులు కానీ మళ్ళీ బంద్ చేస్తారు కాటన్ కొనేది. కాటన్ రైతులు కొనలేకపోతుండే, మొక్కజొన్నలు కొనలేకపోతుండే, కందులు కొనలేకపోతుండే, పెసలు కొనలేకపోతున్నాయి, పొద్దుతిరుగుడు పోవు కొనలేకపోతున్నావు. నీ కొన చేత కానీ నీ యొక్క అసమర్థతను, వ్యవసాయం పట్ల నీకు పరిజ్ఞానం లేమి, నిర్లక్ష్యం, రైతుల పట్ల నిర్లక్ష్యము నీ రైతు బంధు విషయంలో తేలిపోయింది, 24 గంటల కరెంటు విషయంలో తేలిపోయింది, బోనస్ విషయంలో తేలిపోయింది. ఇవన్నీ నువ్వు చిత్తశుద్ధిగా అమలు చేసి రైతులతో మీటింగ్ పెట్టి, అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఇదే చెప్పింది కేసీఆర్ కూడా. అప్పుడు నువ్వే కాదన్నావు కదా. ప్రత్యామ్నాయ పంటలు వేయాలి, ఆలోచించండి రైతు సోదరులారా అన్నాడు. కానీ ఆయన ఏది ఆపలే. నీకు కేసీఆర్ గారికి ఉన్న తేడా ఏంటంటే ఆయన ఏది ఆపకుండా 11 విడతలుగా 73,000 కోట్ల రూపాయల రైతుల ఖాతాల రైతు బంధు వేసి 24 గంటల కరెంట్ ఇచ్చి సమృద్ధిగా నీళ్ళు ఇచ్చి చెప్పిండు. ఒక పెద్ద మనిషిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిస్థితి వివరించిండు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? బంద్ చేసి చెప్తున్నావు. యూరియా బంద్ చేసిన కాబట్టి మీరు వరేయద్దు, కరెంటు లేదు కాబట్టి వరేయద్దు, నీళ్ళు లేవు కాబట్టి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు రావు కాబట్టి కాళేశ్వరం నేను రిపేర్ చేయను కాబట్టి వరేయద్దు అంటున్నావు. రైట్ అండి. కాబట్టి ఇదంతా ఏంటంటే రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ ముఖ్యమంత్రి బ్రోకర్ మాటలని బంద్ చేయాలి, రైతులకు క్షమాపణ చెప్పాలి. నేను చేసిన దీక్ష తప్పని ఇయ్యాలను రైతుల ముందు క్షమాపణ చెప్పిన తర్వాత రైతుల గురించి మాట్లాడాల్సిన ఈయనకు, లేకపోతే ఈయనకు అసలు అర్హత లేదు. రైట్ అండి. మొత్తానికి ఏదైతే వ్యవసాయం పైన అవగాహన లేదు ముఖ్యమంత్రికి, అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వ్యవసాయం కాదు మిగతా ఏ సెక్టర్ తీసుకున్నా కూడా ఏదో రకంగా అవమానించే ధోరణే కనబడుతుంది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. విజయానంద్ గారు ప్రధానంగా నిన్న జరిగినటువంటి అల్టిమేటం మీటింగ్లో అనేక అంశాల గురించి మాట్లాడారు. ప్రధానంగా ఏదైతే రైతులకు సంబంధించి కించపరిచే ధోరణి కావచ్చు, యూరియా ఇయ్యము, మీరు వరి పంటలు పండించొద్దు అని చెప్పారు. నాడు 2021లో ఇదే పీసీసీ హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఈయన ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది రైతులు అర్థం
అర్థం చేసుకుంటున్నారా లేదా, జనాలు కూడా అర్థం చేసుకుంటున్నారా లేదా, ఇలాంటి మోసపూరితమైనటువంటి మాటల గురించి మీరేమంటారు? ముఖ్యమంత్రి గారు నిన్నటి సభలో కానీ గతంలో కానీ ఆయన స్పష్టంగా ప్రజానీకాన్ని వంచనకు గురి చేస్తున్నటువంటి తీరైతే మనకు క్లియర్గా కనబడుతుంది. నిన్న వ్యవసాయ విధానం మీద ఆయన మాట్లాడిందే కాకుండా నిన్న ఏ పరిశ్రమ అయితే ప్రారంభించడానికి వచ్చారో ఆ పరిశ్రమకు సంబంధించిన విషయంలోనే ఆయన మొట్టమొదటిగా అబద్ధం ఆడాడు. ఈ పరిశ్రమ మేమే కట్టించినాము, కావాలనుకుంటే మేము కొడంగల్లో కట్టుకోకపోదుమా అని చెప్పడమే అక్కడి నుంచి అబద్ధంతో మొదలైంది. అంటే గంభీరంగా ప్రభుత్వాలు ముఖ్యమంత్రుల స్థాయిలో వాళ్ళు ఏంటంటే గంభీరంగా ఉండాలి. ఉదాహరణకి ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో కడితే బీఆర్ఎస్ వాళ్ళు అది కాంగ్రెస్ కట్టింది అని చెప్పినారు. అంటే ప్రభుత్వాలు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటాయి. ఆ అభివృద్ధి కార్యక్రమాలు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు కొనసాగిస్తుంటాయి. అట్లా యాక్సెప్ట్ చేయాలి. అది క్లియర్గా ప్రజలందరూ అక్కడ మెదక్ కాదు మొత్తం తెలంగాణ అంతా రైతాంగం అంతా దాన్ని బాగా జాగ్రత్తగా పరిశీలించింది. పంట మార్పిడి జరుగుతుంది, ఇక్కడ పరిశ్రమ కడుతుర్రు అనేది అందరికీ తెలుసు. అది 2021-22 నుంచే దాన్ని తీసుకెళ్లారు. దానికి కట్టడానికి ముందు జరిగిన కార్యక్రమం ఏంటంటే పరిశ్రమ ఎందుకు వచ్చిందంటే పంట ఉంది కనుక పరిశ్రమ పెట్టారు. పరిశ్రమ పెట్టాలని ఎక్కడో పరిశ్రమకు ఉద్యోగాలు రావాలని చేసిన పని కాదు. అక్కడ దాదాపు వేలాది ఎకరాలలో మనము పామాయిల్ పంట వేయించినాం కాబట్టి మరి ఆ పంట పండిన తర్వాత రైతులకి అక్కడ దగ్గరలోనే ఆ మిల్లు కావాలి కాబట్టి అందుకోసం వచ్చిన ప్రాజెక్ట్ అది. అంటే దీనికి ఒక 8-7 ఏళ్ల నుంచి ఒక తీవ్రమైనటువంటి కార్యాచరణ తీసుకొని అప్పుడు ప్రభుత్వం కానీ నాయకులు చొరవ చూపించి అది తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాని మీద అబద్ధం ఆడిండు. ప్రత్యామ్నాయ పంటలు వేస్తే లాభం వస్తుంది, వేయమని చెప్పడము తప్పకుండా నాయకత్వంలో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని. అది దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్నది. అప్పుడు ఈ విషయాన్ని గత ప్రభుత్వంలో అధినేతగా ఉన్న కేసీఆర్ కూడా చెప్పినారు. దాన్ని వక్రీకరించి వరి వేస్తే ఊరే అన్నాడు అని చెప్పేసి దాన్ని ప్రచారం చేసినారు. నిజంగా ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మినరా నమ్మలేదా తర్వాత పక్కన పెడితే ఇవాళ మళ్ళా సేమ్ అదే విధానాన్ని ఆయన ప్రకటిస్తున్నారు. ఓకే, ఇవాళ వరి వద్దు, ఇప్పుడు వేదిక మీద కాదు కదా వ్యవసాయ శాఖ మంత్రితో రివ్యూ చేయాల్సింది. మీకు ఒక స్పష్టమైనటువంటి వ్యవసాయ విధానం అనేది మీకు ఉంటే మీరు ఏమనుకోవాలి, ఈ పంట వద్దనుకున్నప్పుడు ఇంకేం పంటలు వేయాలి, వేసినప్పుడు రైతులకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏముంటాయి, దానికి ప్రభుత్వంగా మనం ఏం ప్రోత్సాహాలు ఇస్తే బాగుంటుంది అనే విధానం ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దామంటారు అని తుమ్మల నాగేశ్వరరావు గారిని ఆ వేదిక మీద మాట్లాడి మీరు ఇది చేయండి అది చేయండి అని. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అసలు రైతులందరూ పంటలు పండించేది రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనలు ఆయన వెనకాల ఉండి నడిపిస్తేనే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వ్యవసాయం నడుస్తుంది అన్నట్టుగా కూడా చెప్పిండ్రు నిన్న. అంటే ఎవరు ఆకుకూరలు పండించినా నిజామాబాద్లో అంకాపూర్లో రైతులు పండించినా అది తమ ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేసినారు. అంటే ఇట్లా ఏంటిదంటే వంచనపూర్వకమైనటువంటి ఒక విధానము, అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేయడానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెనకాడకపోవడం అనేది చాలా తీవ్రమైనటువంటి అంశం అవుతుంది. అక్కడ రైతులు మనం వేయమనంగానే ప్రత్యామ్నాయం వేస్తారా వేయరా, దానికి ఎంతకాలం పడుతుంది, ఆ అంతకాలము మనం ప్రభుత్వం వాళ్ళతోటి ఎట్లా తోడుగా ఉండి చేయించుకోవాలి. ఇప్పుడు అక్కడ సిద్దిపేటలో ఖమ్మంలో ఎందుకు రైతులు ఈ పామాయిల్ తోటలకు వచ్చిర్రు వరి బంద్ చేసి అంటే అక్కడ ప్రభుత్వము నాయకులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా దాన్ని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళ తోడుగా ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పి దానికి సంబంధించిన ఏర్పాట్లు ముందుకు తీసుకెళ్తే అక్కడ జరిగింది. అంటే తప్పకుండా ప్రోగ్రెసివ్గా లాభంగా ఉంటుందంటే ఎందుకు వెళ్ళాడు, కానీ తప్పనిసరి పరిస్థితులను వెళ్తావా వెళ్ళవా అని బలవంత పెడితే రైతు తట్టుకోలేడు. ఆయనకి వెంటనే తన జీవన విధానాన్ని మార్చుకొని భూమి కూడా తన వెంటనే తన స్వరూపాన్ని మార్చుకోలేదు, దానికి టైం పడుతుంది. ఇప్పుడు వరి వేసే భూమిలో తీసుకొచ్చి డైరెక్ట్గా రేపు ఆకుకూరలు వండిమంటే పండదు అట్లా. కనుక ఈ అన్ని ఆలోచనలు లేకుండా ఇవాళ తమకు ఇబ్బంది ఉంది కాబట్టి వెంటనే మొత్తం సమాజం మారాలని, ఆనాడు మారమన్న సమాజము తనకు లాభం లేదు కాబట్టి ఆ ప్రభుత్వం ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు చెప్పిందంతా తప్పని, కేంద్ర ప్రభుత్వం వరి కొంటలేదని ఆనాడు చెప్తేనేమో నిన్నెందుకు ఎన్నుకున్నారు, నువ్వెందుకున్నావు ముఖ్యమంత్రిగా,
కేంద్రం కొనకపోతే నువ్వెందుకు గుంటలేవు అని ప్రశ్నించినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ కేంద్రం కొనకపోతే ముఖ్యమంత్రికి ఈయనను కూడా ఎన్నుకున్నారు కదా, మరి ఆయన కొనాలనే ప్రశ్న నిన్న ముందటికి వచ్చింది. కాబట్టి ఇట్లా మాట్లాడేటప్పుడు గతంలో మనం ఏం మాట్లాడినాము, ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము, నేను బరాబరి ఉంటా ఎంత అప్పైనా. ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ గారు మీటర్లు పెట్టమంటే ఏమన్నారంటే కరెంటు మీటర్లు పెట్టమని కేంద్రం ఒత్తి చేసి నా మెడ మీద కత్తి పెట్టినా నాకు 30 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇయ్యనన్నా కానీ నేను రైతుల కోసం నేను మీటర్లు పెట్టినాయా అని చెప్పినాడు. వడ్లు కేంద్రం కొనకపోతే నేను కొంటా అని చెప్పినాడు ఆయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నువ్వు కొనాలి, నువ్వు కొనకపోతే ఎందుకున్నావని అన్న ఆయన ఇవాళ ధైర్యంగా ఎంత అప్పైనా మంచిదే ఏమైనా మంచిదే నా రైతులు నష్టపోకుండా నేను మొత్తం వరిని కేంద్రం కొంటలేదు నేను కొంటా అనేది స్పష్టం చేసి ఉంటే బాగుండేది. కాదు విజయానంద్ గారు ప్రధానంగా కొనాలనే ఉద్దేశము ఈయన దగ్గర లేదా, లేకుంటే కేంద్రం అడ్డు చూపించేసి కేంద్రం కొనట్లేదు అంటున్నాడు. కేంద్రం పైన పోతుంది ఎందుకు, కేంద్రం పైన అక్కడ నుంచి కొనుక్కిపించుకునే రకంగా మాట్లాడుకోవాలి కదా. నాడు ఒక రకంగా మాట్లాడాడు, ఈ రోజు ఒక మాట్లాడడం ఎందుకోసం అసలు? ఇంకొక చిన్న విషయం కూడా మనము బాగా అర్థం చేసుకోవాలి. కేంద్రానికి సంబంధించిన ప్రధాన ప్రతినిధులు కూడా నిన్న వేదిక మీద ఉన్నారు. ఇప్పటిదాకా ఒక ప్రచారం కూడా రాజకీయంగా ఏం చేసిరంటే బీజేపీ పిఆర్ఎస్ ఒకటనే ప్రచారం నిరంతరం చేసిరు. నిన్న వేదిక మీద ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు లేరు అనేది కూడా ప్రజలు ఈ సందర్భంగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పదే పదే ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీ అది ఎందుకు ప్రచారం చేసింది, మరి నిజంగా ప్రవర్తన ఏం చేస్తున్నారు అని గమనిస్తే నిన్న స్పష్టంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ గారు అక్కడ ఉండడమే కాకుండా వారు ఆ పార్టీ విధానాలని ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలకి మద్దతుగా మాట్లాడారు. తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మాకు చాలా సహకరిస్తున్నారు, కిషన్ రెడ్డి గారును రఘునందన్ గారు లాంటి నాయకులందరూ మాకు చాలా తోడుగా ఉంటున్నారు, వీళ్ళు మాకు రేపు అనేక కార్యక్రమాలకు మేము కలిసి పనిచేస్తామని స్పష్టంగా చెప్పినారు. ఇట్లా ఇంత సఖ్యతగా కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొకటి కూడా మీరు ఇంతకుముందు మనకి వార్తలు విశ్లేషణకు మొదలు చెప్తూ ఒక బిల్లు ప్రవేశపెడుతున్నారు కేంద్ర ప్రభుత్వ సూచనలతో అంటున్నారు సోషల్ మీడియా కట్టడికి సంబంధించి. అది కేంద్ర ప్రభుత్వపు ఆలోచన, హేట్ రేట్ని ఆపాలని చెప్పి తీసుకొస్తున్నటువంటి ఒక పౌర హక్కుల నియంత్రణ అది. దాన్ని కూడా రేపు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నారు. అంటే వాళ్ళు ఎంత సఖ్యంగా రేపు కలిసి పనిచేస్తున్నారో. కానీ ఇన్ని రాజకీయ విషయాలలో సఖ్యంగా కలిసి పనిచేస్తున్నప్పుడు ఈ వడ్లు కొనమని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఎందుకు సఖ్యత ఉండదు అంటే అక్కడ మోడీకి సహకరిస్తారు. మళ్ళా రైతులను మాత్రమే మారమంటారు కానీ మోడీ గారు మీరు ఎందుకు కొనరు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అడుగుతలేరు. తర్వాత బీఆర్ఎస్ కట్టినటువంటి ఫ్యాక్టరీని మేం కట్టినామని ఎట్లా అంటారు ముఖ్యమంత్రి గారని బీజేపీ వాళ్ళు అంటలేరు. అక్కడ కాంగ్రెస్ను విమర్శించడానికి చక్కటి అవకాశం కదా అక్కడ. కానీ అక్కడ బీజేపీ వాళ్ళు ఇది కాంగ్రెస్ వాళ్ళు కట్టినట్టే మౌనంగా ఊరుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. రైట్. అంటే ఇది ఎందుకు అంటే ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న పార్టీ కనుసన్నలలో రాష్ట్రం నడుస్తుంది. ఆ విధానాలు ఆయన ఏం చెప్తాడో ఇవి ఇక్కడ అమలు అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతున్నది. కనుక వ్యవసాయ విధానం కూడా ఇవాళ మోడీ గారు ఏదైతే అనుసరిస్తారో అవే పెడతారు. రేపు ఇందులో భాగంగా మోటార్లకు మీటర్ల విధానాన్ని కూడా ఈ ప్రభుత్వం అంగీకరించేటువంటి పరిస్థితే ఉంటది. కాబట్టి రైతాంగము తప్పకుండా ఇట్లాంటి వ్యవహారం మీద చేయాలి. తర్వాత రెండోది ఇంకొక వంచన మోసం ఏం జరిగిందంటే రైతు బంధు అనేది ఎవరికి చెప్పివేసే పథకం కాదు, ఎవరు అడుగుతూ పెట్టిన పథకం కాదు. రైతు బంధు అనేది రైతుల యొక్క తప్పనిసరిగా వాళ్ళకు పరిస్థితులు బాగాలేవట్టి ఆదుకోవడం కోసం తెలంగాణలో వచ్చిన ఒక గొప్ప పథకం అది మేము వేస్తున్నాము పలానా డేట్ నాడు అని చెప్పే పథకం కాదు. నిన్న వేదిక మీద ఒక అధికారితో ఆదివారం నాడు పడయని తెలిసినా కానీ ఒక ల్యాప్టాప్ మీద ఇక్కడ వేసినట్టు ఒక ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేశారు చూడండి. అంటే ఇప్పుడు రైతు బంధు అనేది ఇంతకుముందు రైతులకు చెప్పి మేము కూడా ఓపెన్ చేశారు వీళ్ళు. సరే ఒక నిమిషం మీ దగ్గరకు వస్తాను విజయానంద్ గారు. ప్రధానంగా సార్ ఇంకొక కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ విజయానంద్ గారు కీలకమైన పాయింట్ చేశారు. బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఉన్నారు. ఈ అంశం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా అంటే ఇద్దరు తోడు దొంగలై తోడేలాగా దోచుకుంటున్నారు అనేది ప్రధాన ప్రస్తావన ఉన్నటువంటి అంశం. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పంట 50 లక్షల నుంచి 3 కోట్ల టన్నులకు చేసింది. విస్తీర్ణం డబల్ కంటే ఎక్కువ. ఆర్బీ మన పార్లమెంట్లో చెప్పినారు 2 కోట్ల 20 లక్షలు 2 కార్లు కలిపి ఎకరాలు సేద్యానికి వచ్చింది. వరి పెరుగుతున్న కొద్దీ కేసీఆర్ గారు వరి పెరుగుతున్న దాన్ని ఏం చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో 2014లో రైస్ మిల్లులు 1400, ఇప్పటికి రైస్ మిల్లులు 4000.
ఓకే 3,900తో 4,000 రైస్ మిల్లులను కూర్చోబెట్టి ఉన్న వాటిని మీ కెపాసిటీ పెంచుకోవాలి, వాల్యూ యాడెడ్గా బియ్యం చేయాలి మనం అని చెప్పి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఇప్పుడు ఎవరైనా వరి ఎక్కడ అమ్మాలి రైస్ మిల్లకే పోవాలి, ఐకేపీ కేంద్రాల దగ్గర పోవాల్సింది. అసలు ఎన్నడన్నా నేను అందుకే ఇంతకుముందు చెప్పినాను, వ్యవసాయ శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఈ సమీక్ష చేసినాము, ఈ వ్యవసాయం మీద ఇది చేసినాము అని ఒక్క వ్యవసాయ విధానం చూపించండి. కేసీఆర్ గారు ఒక వ్యవసాయ విధానాన్ని ప్రకటించండి. ఆయన రైతులకు ఏం కావాలి, వ్యవసాయం చేయడానికి కావాల్సినవన్నీ ఇవి ఇస్తున్నాను నేను, మీరు పండించండి రైతులారా, రైతన్న నువ్వు పండించి నేను కొంటా అన్నాడు. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిండు కాబట్టి, ఆ నమ్మకం ఇచ్చిండు కాబట్టి పండించారు, కొన్నాడు అన్న ప్రకారం. 27,000 రూపాయలండి ఒక ప్రతి సంవత్సరం 27,000 కోట్లు ఖర్చు చేసిండు కొనటం మీద. ఎక్కడైనా రైతులు ఈ విధంగా యూరియా కోసం పోయి లైన్లో నిలబడరా? ఎక్కడైనా కరెంట్ లేదు, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతున్నాయని ఉన్నారా? అంటే ఏంటంటే వీళ్ళకు అసలు పరిపాలన మీద సోయి లేదు. మనందరం ఏమనుకుంటున్నామంటే, నాకు అనిపిస్తుంది ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడితే అర్హత లేని వ్యక్తిని ఇప్పుడు కనకపు సింహాసనం మీద శునకం కూర్చోబెట్టినట్టు ఉంది కథ ఇది. మనం ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఆయన అట్లనే మాట్లాడతాడు. ఆడ కూర్చుంది శునకం కాబట్టి అది సింహాసనం ఏదైనా దాని స్వభావం చూపించే వ్యక్తి ప్రకారమే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఉందనేది మనకు అర్థమవుతుంది. ఇంకొకటి, డెకోరం గురించి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని చూసి నువ్వు నేర్చుకోవాలి రేవంత్ రెడ్డి. నీకు ఎట్లాగూ తెలియలేదు, నీకు ఒక కల్పన లేదు, మీకు ఒక ఈ కాంగ్రెస్ మంత్రివర్గానికి ఎవరికి కూడా ఈ రాష్ట్రం ముందుకు పోవాలనే ఒక ఆలోచన, ఏం చేయాలనే ప్రణాళిక అంత చేసే కెపాసిటీ ఉన్న మంత్రులు గారు వీళ్ళు. ఎంతసేపు దోసుకుందామనేది తప్పితే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ నిండు సభలో అసెంబ్లీలో కేసీఆర్ గారు చెప్పిండ్రు, ఇది ఎవరు ప్రవేశపెట్టినా ప్రజలకు మంచి చేస్తుంది కాబట్టి, మేలు చేస్తుంది కాబట్టి అని రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకొని ఇది కంటిన్యూ చేస్తున్నామని ఇంకా లిమిట్స్ పెంచినారు. ఫీజు రియంబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ పథకమైనా ఇవాళ నువ్వు ఒక దగ్గరికి పోయి ఓపెన్ చేస్తున్నావు. ఓకే, కట్టింది కేసీఆర్ గారు ప్రభుత్వం, నీకు ఓపెన్ చేసే అవకాశం వచ్చింది, మంచిది, కంటిన్యూస్ ప్రభుత్వాలు కాబట్టి చేసి ఒక మాట అనకూడదా నువ్వు? యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఈ ఫ్యాక్టరీ పునాది వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. పంటల మార్పిడిలో భాగంగానే పామాయిల్ ఇవాళ 3 లక్షల ఎకరాలు వేస్తున్నావు, నువ్వే చెప్తున్నావు. ఎట్లొచ్చింది 3 లక్షల ఎకరాలు? ఈ రాష్ట్రంలో 2014 కంటే ముందు మీ పరిపాలనలో పామాయిల్ లేదు, మీ పరిపాలనలో పామాయిల్ లేదు, ఫ్యాక్టరీలు లేవు, క్రషింగ్ యూనిట్స్ లేవు. ఎంత ముందు చూపుతో చేసినారు అంటే నీ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నీ ఆత్మన్యూన్యత భావన, నీ యొక్క ఏమంటారు పరిజ్ఞాన లేమి, నీ యొక్క ఏమంటారు కక్కుర్తి ప్రతిసారి బయటపడుతుంది. దాచుకోలేని మనస్తత్వం ఆయనది, అబద్ధాలు ఏదైనా కానీ. ఇవాళ ఆ వేదిక మీద నుంచి నువ్వు మాట్లాడి సిద్దిపేట గడ్డ మీద అక్కడ మాట్లాడి కేసీఆర్ పేరు తీసుకోకుండా నువ్వు మాట్లాడినావంటే నువ్వు ఎంత లంగోతనం చేస్తున్నావు అనేది తెలిసిపోతుంది ప్రజలకు. కాబట్టి ఇట్లా మభ్య పెట్టడం ఎక్కువ సంవత్సరాలు సాధ్యపడదు. ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలకు ముఖ్యమంత్రి అయినావు కాబట్టి ఇక నేను ఏది మాట్లాడినా నడుస్తుంది, ప్రజలకు ఏమి తెలియదు, ప్రజలు చాలా అమాయకులు, ప్రజలు పోతారు, నేను మోసం చేయగలుగుతా అని చెప్పినట్టు ప్రతిసారి నడవదు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా 6 గ్యారెంటీల గురించి మీరు రైతులకు ఇచ్చిన హామీలు కానీ మిగతా 6 గ్యారెంటీలకు సంబంధించి చట్టబద్ధత కల్పిస్తామని నిన్న కేటీఆర్ గారు చెప్పిన విషయం ఏదైతుందో ఫైల్ సంతకం పెట్టిన అన్నాడు. ఎడిపోయింది ఆ ఫైలు? ఎడిపోయింది. మీరు సంతకం పెడితే గవర్నర్ గారు స్వయంగా తమిళసై గారు ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడింది. మీరు చెప్పింది కూడా హామీలు, మీ రాహుల్ గాంధీ, మీ ప్రియాంక గాంధీ, మీ సోనియా గాంధీ గారు వచ్చి తెలంగాణలో చెప్పి తిరిగి ప్రతి ఊరు చెప్పింది. మొదటి శాసనసభ ఎప్పుడైతే మేము అధికారంలో రాగానే మొదలైద్దో దాంట్లోని 6 గ్యారెంటీలకు ఒక చట్టం కల్పిస్తాం, మీకు హక్కుగా మమ్మల్ని అడిగే హక్కు మీకు కల్పిస్తాము, మేము ఇంప్లిమెంట్ చేయకపోతే మా గల్ల పట్టుకొని మీరు కోర్టులోకి పోవచ్చు, నిలదీయవచ్చు, కేసులు వేయచ్చు అని చెప్పినావు. ఎడిపోయా మరి? ఎందుకు చట్టబద్ధత కల్పిస్తలేవు? సిగ్గు లేకుండా నేను మాట్లాడుతున్నాను. ఒకటి తప్పితే అన్ని ఇంప్లిమెంట్ చేసినా ఉంటాడు. ఒకటి చేయలే, ఒకటి దాంట్లో 6 చేసినావు. మహాలక్ష్మిలో ఒక ఉచిత బస్సు తప్పితే అసలు మిగతా ఏవి చేయలే. 2,500 మహిళలకు ఇవ్వైతే మహాలక్ష్మిలో మిగతా ఏమి ఇచ్చారు? రైతులకు ఏమి ఇచ్చారు? ఇందిరమ్మిల్ లాంటివి అన్నీ అయిపోయాయి, భరోసా కార్డు ఎడిపోయాయి, స్కూటీలు ఎడిపోయాయి, పెన్షన్లు అన్నిటికంటే ఘోరం. వృద్ధులు ఆధారపడి పెన్షన్ మీద బతుకుతున్న వాళ్ళు 42 లక్షల మంది ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చి 2,000 వస్తున్నాయి.
డిఫెన్షన్తో రావట్లేదు. మోసము దగా తప్పితే కాంగ్రెస్ అంటేనే అది కరప్షను, మోసము, దగా తప్పితే ఏమీ లేదు. రైట్ అండి. విజయానంద్ గారు ప్రధానంగా చూస్తున్నాం మంత్రులకు సంబంధించినటువంటి సఖ్యత కావచ్చు, లేకుంటే అనేక ఆరోపణలు కావచ్చు, లేకుంటే అలిగేషన్ కావచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించి కావచ్చు, లేకుంటే అవి ఇష్యూస్ వస్తున్నాయి. ప్రధానంగా ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా మంత్రుల్ని మార్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇంకొక విషయం చూసుకున్నట్లయితే అటు జీవన్ రెడ్డి కూడా స్వయంగా ఆయన ఎలాంటి టార్చర్ గురయ్యారు 20 నెలలుగా, కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఇబ్బంది తలెత్తుతుందని చెప్పేసి ఆయన కూడా ప్రస్తావించినటువంటి అంశం. దాని గురించి మీరేమంటారు? రాజకీయ మార్పులు, రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ నిర్వహణ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తున్న విషయం కాబట్టి దాని మీద కూడా మనం చర్చించాలి. ఏమవుతుందంటే ఇవాళ జీవన్ రెడ్డి గారి యొక్క పరిణామాలను మనం గమనిస్తే పాత కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి ఒక వర్గాన్ని, అయితే తనకు సంబంధించిన వ్యక్తులను లేదా తన విధానాలను అంగీకరించే వ్యక్తులతో మాత్రమే రేపు పొద్దుగాల తన టీమును తయారు చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అట్లా కాకుండా పాత కాంగ్రెస్ విధానాలను సమర్థించే వాళ్ళు కానీ, లేదు వీళ్ళు కట్టరు, రేపు కాంగ్రెసే ఉంటారు, రేపు ఏదన్నా పరిణామాలు జరిగినప్పుడు తన వెంట క్యారీ ఆన్ కారు కోర్ కాంగ్రెస్ విధానాలతో ఉంటారు అనుకునేటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వంలో కొంత ప్రాధాన్యత లేదు అనేది ఆ కాంగ్రెస్ వర్గాల నుంచి, ఆ సీనియర్స్ నుంచి వస్తున్నటువంటి మాట. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, రాక 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు కొంత మౌనంగా దాన్ని భరిస్తూ అయినా ఉంటున్నారు. కానీ చాలా మందిలో అసంతృప్తి ఉంది. అది చాలా రకాలుగా వెల్లడవుతుంది. అటు రాజగోపాల్ రెడ్డి దగ్గర నుంచి కావచ్చు, ఇటు జీవన్ రెడ్డి దగ్గర నుంచి కావచ్చు, ఇట్లా నానా రకాల ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇంకోరు రకరకాలుగా వేరే ప్లాట్ఫారమ్స్లో వేరే రకంగా రిఫ్లెక్ట్ అవుతున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఉత్తర తెలంగాణలో ఇప్పుడు వస్తున్న వార్తలు కూడా మనకు గతంలో వీళ్ళంతా కాంగ్రెస్ బేస్ ఉన్నటువంటి కొద్దిగా ప్రభావితం ఉండి తర్వాత సీనియర్లుగా పేరుండి ఏఐసిసి దగ్గర కూడా చాలా మంచి సంబంధాలు, కేంద్ర కమిటీ దగ్గర కూడా మంచి సంబంధాలు ఉన్నటువంటి నాయకత్వం దాని మీదనే వేటు వేస్తారు అనేది ఇవాళ వస్తున్నటువంటి విషయము. కాబట్టి ఈ మంత్రుల మార్పు అనేది కూడా రేపొద్దున కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త అది ఒక వైబ్రేషన్ సృష్టించే పరిస్థితి ఉంటుంది. అది కూడా ఏమవుతుందంటే మన పరిపాలన మీద ప్రభావం చూపుతుంది, అనేక రకాల ప్రజలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ అంతర్గత రాజకీయాలను ఉద్దేశాలతో పెట్టుకొని కూడా ఇవాళ బడ్జెట్లు కేటాయింపులు కానీ, తర్వాత బిల్లుల శాంక్షన్లు కానీ రకరకాల జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇది రాష్ట్ర పరిపాలన మీద ప్రభావితం చూపించి పాలనకు దెబ్బకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఒక స్థిరమైన ప్రభుత్వం ఎందుకో లేదు అనే ఒక వాతావరణము వాళ్ళే కల్పించుకుంటున్నారు వాళ్ళ విధానాల వల్ల. చూడాలి మరి ఎవరిని మార్పులు చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది మనం వేసి చూడాల్సి ఉంటుంది. సార్ నరసింహారెడ్డి గారు, ప్రధానంగా ఇక్కడ మార్పు అనేది మా ఇష్టం అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చూడాల్సింది మాత్రం పాలన పరంగా చూస్తే మాత్రం మంత్రులలో సహాయం లేదు, ముఖ్యమంత్రిలో సహాయం లేదు, పరిపాలనకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో మంత్రులు వెళ్ళలేని పరిస్థితి మొన్నటి వరకు మనం చూసాం. ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తున్నటువంటి పరిస్థితి. అంటే పాలన వెసులుబాటు కోసం మార్పులు జరగబోయే అవకాశం ఉందనుకోవాలా, లేకుంటే ఇంకో రకంగా లావాదేవీలకు ఇష్యూ అనుకోవాలా, లేకుంటే ఇంకేమనుకోవాలి ఇక్కడ మనం? ఇప్పుడు ఒకటండి, రాష్ట్ర కాంగ్రెస్లో జరుగుతున్నది ఏంటి అంటే రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి తర్వాత పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా 2 కాంగ్రెస్లు మనకు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఒకటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అనుకోండి, సోనియా గాంధీ కాంగ్రెసు, విధేయత గల కాంగ్రెసు, తరతరాల నుంచి ఉన్న వాళ్ళు ఒక వర్గాన్ని నడిపిస్తుంది. శ్రీధర్ బాబు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రకరకాల వాళ్ళు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈయన పవర్లోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకు కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చడంలో రేవంత్ రెడ్డి సమర్థుడని అధిష్టానం భావించటము. ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించి, కేరళకు సంబంధించి 1,000 కోట్ల డబ్బులు, ఎన్నికలకు సంబంధించి సర్దుబాట్లు. మొన్ననే మనం చూసినాము, మంత్రిమండలి మొత్తం తీసుకుపోయి 1,000 కోట్లు కావాలి అక్కడికి అని చెప్తే 500 కోట్లు నేను ఇస్తాను, మిగతా మంత్రులందరినీ కూడా అడగండి అని ఇచ్చేసి ఈ విధమైన ఒక ఏమంటే ఆర్థిక వనరులు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలను అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన డబ్బులన్నీ సమకూర్చడంలో ఇక్కడ నడుస్తుంది ఏంటంటే ఒరిజినల్ కాంగ్రెస్ ఒకటి, టీడీపీ కాంగ్రెస్ అనేది ఒకటి బలంగా వస్తుంది. ఇది ఎవరు నాయకత్వం వహిస్తుంది దీనికంటే రేవంత్ రెడ్డి గారు, దీనికి నాయకత్వం వహించే చంద్రబాబు నాయుడు. ఇక్కడ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టాలనే దాంట్లో ఆయన నాయకత్వంలో
ఆయన చెప్పినట్టు ఈనుడు తప్పితే ఈయనకంత ఇది లేదు. ఇక్కడ మీరు చూడండి, టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి వర్గానికి అన్ని పదవులు ఇస్తున్నారనేది పాత కాంగ్రెస్ నాయకులు, ఒరిజినల్ అసలు కాంగ్రెస్ నాయకులు కొత్తలాడుతుండ్రు. మొన్న రాజ్యసభ ఇష్యూనే క్లియర్గా మనకు కనిపించింది. రాజ్యసభకు సంబంధించి సాధించుకోవటంలో రేవంత్ రెడ్డి ఎట్లా కృతకృత్యునైనాడు, ఎవరెవరు అసలు కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెట్టి ఆల్రెడీ ఆయన ఒక పోస్ట్లో ఉంటే కూడా 24 గంటలు రేవంత్ రెడ్డితో ఉన్న వ్యక్తికే మళ్ళీ వేం నరేందర్ రెడ్డికే తెప్పించుకోగలిగాడంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలని కోరుతున్నాను నేను. మీ పార్టీలో ఏం జరుగుతుంది? పారాచూట్ బ్యాచ్ వచ్చి మొత్తం ఆక్యుపై చేస్తుంటే, కీలకమైన పదవులని వాళ్ళకిస్తుంటే, మరి మీ రాహుల్ గాంధీ ఏం చేస్తుండు? మరి మీరేం చేస్తుండ్రు? మీరు సేవ చచ్చిపోయిందా? మీరు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ అంతా బూడిదల పోసిన పన్నీరేనా? ఎవరి లాభాల కోసం ఇవన్నీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలి. ప్రజలకు కూడా జవాబు చెప్పాలి. మీ తన్నులాట కోసము, మీరు మంత్రివర్గ మార్పుల కోసం ఈయనని తీసి ఆయనని పెడదాము, ఆయనని తీసి ఈయనని పెడదాము, అది మీ సంస్కృతి అయితే అయి ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ. దానికోసం ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోలేదు. మీరు మార్చుకోవచ్చు, మీకు అధికారం ఉంది, మీ ఇష్టం దానికి సంబంధించి. కానీ ప్రజలు దీనికి ఇది చేయమని మీకు అధికారం ఇవ్వలే. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మొత్తం ఇలా చేసుకొని ఇలా దాని ప్రభావం మీరు కూడా చూస్తున్నారు. దాని ప్రభావం నియోజకవర్గాలలో ఇలా జగిత్యాలే లైవ్ ఎగ్జాంపుల్ దానికి. సీనియర్ నాయకుడు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఉన్న జీవన్ రెడ్డి గారి యొక్క ఆవేదన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇలా ప్రకంపనలు పుట్టిస్తున్న అంశం మనం చూస్తున్నాం. వారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది వారి వ్యక్తిగత అంశం. కానీ విషయం చెప్తున్నాను, అంటే అసలు కాంగ్రెస్ వాళ్ళు మరి ఏం చేస్తున్నారు, ఎందుకు మాట్లాడటం లేరు? అంతర్గతంగా మీరు ఇవాళ పారాచూట్ బ్యాచ్ వచ్చి మొత్తం ఆక్యుపై చేస్తుంటే, పదవులని వాళ్ళకే పోతుంటే, కీలకమైన శాఖలన్నీ వాళ్ళకే ఇస్తుంటే, ఈ విధమైన దాన్ని కాంగ్రెస్ ప్రజలు కూడా ఆలోచన చేయాలి, గమనించాలి. కాంగ్రెస్ అంటేనే అంతర్గత కుమ్ములాటలు, ఏ క్షణంలో ఎవరి మంత్రి పదవి ఎటుబోద్దో, ఎవరి పోస్ట్ ఎప్పుడు ఉడుతుందో తెలియదు. కాబట్టి పరిపాలన అనేది సక్రమంగా జరగాలంటే ఒక క్యాబినెట్ ఇంటాక్ట్గా ఉండాలి, ఒక సమిష్టి నిర్ణయం. ఇవాళ ఎవరి మాట ఎవరింటున్నా అండి? క్యాబినెట్లో ఎవరి మాట ఎవరింటున్నారు? ఎవరి మాటని ఎవరైనా వింటున్నారా? అసలు ముఖ్యమంత్రిని ఎవడన్నా కేర్ చేస్తున్నా, మంత్రులు ఎవడన్నా కేర్ చేస్తుందా? అసలు మంత్రులకు వీళ్ళకి ఏమైనా సఖ్యత ఉందా? ఇంతవరకు ఈ 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక పాలసీ, అది ఏ పాలసీ అనే కానీ ఒక పాలసీ నిర్ణయం అనేది జరగలేదు. అది విద్య మీద కావచ్చు, ఎలక్ట్రిసిటీ మీద కావచ్చు, అది వైద్యం మీద కావచ్చు, అది వ్యవసాయం మీద కావచ్చు, ఓ పరిశ్రమల మీద కూడా. ఉన్న వ్యవస్థలనే మీరు ధ్వంసం చేసి, ఉన్న వ్యవస్థలనే సమర్థంగా కేసీఆర్ గారి 10 సంవత్సరాలు కష్టపడి నిర్మించిన వ్యవస్థలను మీరు నడపలేని అసమర్థ పరిపాలన ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నది ప్రజలందరి గమనంలోకి తీసుకొచ్చిన అంశం. అది ఎప్పుడో వాళ్ళ అవకాశం చూసుకొని అధికార మార్పిడి జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారనేది వాస్తవం. అందులో ఎలాంటి పొరపాటు లేదు. ఓకే సార్, మొత్తానికి చూస్తున్నాగా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సర్వసాధారణం మంత్రులు మారచ్చు, ముఖ్యమంత్రులు మారినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఏదైతే అక్కడ నుంచి ఢిల్లీ నుంచి లెటర్ వస్తుంది, ఇక్కడ ముఖ్యమంత్రి ఎప్పుడు మారినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అవన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ జరగాల్సింది తెలంగాణ సమాజం, ప్రభుత్వం అప్పచెప్పారు కాబట్టి పరిపాలన సవ్యంగా జరగాలి, సంక్షేమం అభివృద్ధి జరగాలి, సంక్షేమం జరగాలి. నాడు బీఆర్ఎస్ సర్కార్లో ఎలా జరిగిందో దానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొనసాగింపు చేస్తుంది, ప్రధానంగా విధ్వంసం సృష్టిస్తున్నటువంటి అంశం. ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ఉన్నటువంటి అంశం. విజయానంద్ గారు, ప్రధానంగా చూసుకుంటూ ఉన్నాం, ఏదైతే భూసేకరణ అంశం కావచ్చు, త్రిపుర కావచ్చు, ఏదైతే పదే మారుతున్నటువంటి అంశం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి అంశం, ప్రధానంగా సేకరణ అనేది ఏ రకంగా జరుగుతుంది, ఏ పద్ధతిలో జరుగుతుంది, అనేక వివాదాలు కూడా జరుగుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మీరేమంటారు? సేకరణ విషయంలో అనేక రకాల ప్రాజెక్టుల నిర్మాణం జరిగినప్పుడు ఇదే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు భూసేకరణను చాలా వ్యతిరేకించినారు, అది చేయొద్దు అన్నారు, అడ్డుపడ్డరు. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన అప్పుడు దాదాపు 24 గంటలు అక్కడ మల్లన్న సాగర్ దగ్గర దీక్ష కూడా చేసినటువంటి సందర్భం. అది నిన్నటి సభలో కూడా చర్చ వచ్చింది. అట్లా భూసేకరణకు సంబంధించిన సేకరణ చేయొద్దు అని చెప్పి, ప్రజల ఆస్తులు గుంజుకోవద్దు అని చెప్పిన వాళ్ళు, అవేమో ఒక విస్తృత ప్రయోజనాల కోసము చేపట్టినటువంటి భూసేకరణ, నీటిపారుదల ప్రాజెక్టుల కోసం చేపట్టినటువంటి వ్యవహారము. భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం తప్పనిసరి అవసరము, అవి ఆధునిక దేవాలయాలని చెప్పినారు. తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే, అది ప్రాజెక్టు కడితే తప్పకుండా భూసేకరణ జరుగుతుంది, అది కంపల్సరీ కండిషన్స్లో వాళ్ళు చేసినారు అప్పుడు.
ఇప్పుడు ఈ విలాసవంతమైనటువంటి జీవితము, ఎంటర్టైన్మెంటు, తర్వాత వీటి కోసము భూసేకరణ చేయటము, కొత్తగా సిటీలను మేము నిర్మిస్తామని ప్రభుత్వాలు తలపెట్టడం. ఇప్పుడు సిటీలు ఎట్లా నిర్మాణం అయితే అక్కడ బతుకు తెరువు కోసం అక్కడ ఆర్గనైజ్ అవుతారు ప్రజలందరూ. అంటే అక్కడ నువ్వు ఒక బతుకు తెరువును సృష్టిస్తే దాని చుట్టూ ఒక జీవన వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు సిద్దిపేటలో నిన్న ఏర్పడేటువంటి ఫ్యాక్టరీ చుట్టూ రేపు పొద్దుగాల లేబర్ వస్తారు, హామాలీలు వస్తారు, ఆ చుట్టుపక్కల భూములలో ఇల్లు కొనుక్కుంటారు, అక్కడ ఒక సిటీ ఏర్పడుతుంది. దానికి మీరు సౌకర్యాలు అందించడం ఉంటే సరిపోతుంది. అంతేగాని మేమే సిటీ కడతాం కాబట్టి భూములు మొత్తం రైతుల దగ్గర లాక్కుంటామని చెప్పే పద్ధతి. తర్వాత మేము రేపు ఎంటర్టైన్మెంట్ పార్కులు, తర్వాత ఇవన్నీ తయారు చేయబోతున్నాము, టూరిజం డెవలప్ చేస్తాం కాబట్టి నివాస గృహాలు తొలగించండి అని చెప్పేటువంటి ఒక విధానం తీసుకురావడము. దానికి కొంతమందికి మేము సరైన పరిహారం, ఎక్కువ పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించడము. అట్లా ప్రకటిస్తే మరి మిగతా వాళ్ళందరికీ అంతే సమానంగా ఇస్తారా అనే దాని మీద స్పష్టత ఇవ్వకపోవడము. ఇట్లా భూసేకరణ మీద విపరీతమైనటువంటి మనం మామూలుగా మన భాషలో చెప్పాలంటే డొమ్మరు గంటలు కొడుతుంది ఈ ప్రభుత్వం. అనేక రకాల మాటలు మారుస్తున్నది. సేకరణ విధానం అంటూ ఒకటి ప్రకటించలేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇస్తున్నారు. తర్వాత ఏ ప్రాజెక్టు ఎందుకు కడుతున్నారు, ఎప్పటికి పూర్తవుతుంది, ఏంటిది అనే ఒక స్పష్టత కూడా క్లియర్గా లేకుండా భూములను సేకరిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి అనేక రకాల భూములను ఇవాళ తీసుకుంటుంది. ఇప్పుడు ఖమ్మంలో కూడా అది ఆ భూమి రెవెన్యూ భూమి కాదు, అది అయినప్పటికీ దానిలో తొలగించి మేము తీసుకుంటామనే ప్రయత్నం చేశారు. అక్కడ చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం వల్ల మళ్ళీ కొంతమందికి అక్కడ నివాస గృహాలకు అనుమతిస్తున్నారు. అది కూడా ఎంత హాస్యాస్పదం చూడండి. మీరు తప్పు జాగాలు కట్టినమని ప్రభుత్వం కూలగొట్టినమని ఒప్పుకుంటూ మళ్ళీ ప్రభుత్వమే ఇవాళ కట్టిస్తే ఆ డబ్బులంతా నష్టం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి? వాళ్ళు కట్టుకున్న ఇల్లు కూలగొట్టి ప్రభుత్వ ఖర్చుతో ఇప్పుడు 350 మందికి ఇల్లు కట్టించుడు ఎందుకు? ఆ పైసలతోటి 1500 మంది గుడిసెలకు పర్మిషన్ ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోమంటే ప్రభుత్వానికి బోల్డెంత ఆదాయం వచ్చేది. ఆ ప్రజలు పాపం హాయిగా ఉండేవాళ్ళు, పాపం వాళ్ళు వీధుల పడి బాధపడే వాళ్ళు కాదు. ఇవాళ అక్కడ కూడా మూసి దగ్గర జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా చాలా చాలా తీవ్రమైనటువంటి బతుకులను ఛిద్రం చేసేవిగా మారుతాయి. దాదాపు 17-18 వేల కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. లగచర్ల విషయంలో జరిగిన పరిస్థితి కూడా మనం చూసినాము. కాబట్టి భూసేకరణ విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం రాజకీయ పార్టీలకు ఎట్టి పరిస్థితుల్లో తగదు. ప్రజల యొక్క జీవన పరిస్థితులను మనము చేతిలోకి తీసుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన బాధ్యత కూడా వహించాలి. ప్రజల కోసమే మేము చేస్తామంటూ ఇంకో కొంత ప్రజలని ఇబ్బంది పెట్టేటువంటి ధోరణి అనేది ఖచ్చితంగా వ్యక్తిగతంగా వాళ్ళ స్వార్థపూరిత ఎజెండాలతో మాత్రమే చేస్తారు. ఒకరి బ్రతుకును ఛిద్రం చేసి ఇంకొక బ్రతుకును మేము కడతామని చెప్పే మాట ఎప్పుడు కూడా నిజం కాదు. కాబట్టి ఎవరైతే నిజంగా ప్రజల కోసం చేస్తున్నాం అనే వాళ్ళు ప్రజల యొక్క ఇతర ప్రజల యొక్క బాధలను కూడా వింటారు. అడగని వాళ్లకు లాభం చేస్తామని వద్దురమొర్రా అని వేడుకుంటున్న వాళ్ళ ఇల్లు కూలగొడతాం, భూములు గుంజుకుంటామని ఏ ప్రభుత్వము ఏ నాయకుడు చెప్పడు కదా. అంటే దాని వెనకాల ఏదో ఒక ఏజెండా ఉంటది. ఈ ఏజెండాలను దృష్టిలో పెట్టుకొని భూసేకరణలు జరిగే ఒక కొత్త ధోరణి వాళ్ళ తెలంగాణలో కొనసాగుతుంది. తప్పకుండా ఆగాలి. ఓకే అండి. నరసింహారెడ్డి గారు, ప్రధానంగా కేసీఆర్ వేసినటువంటి పునాదాలకు సంబంధించి, విద్యుత్ ప్రాజెక్ట్ సంబంధించి కావచ్చు, ఇటు ప్రధానంగా ఆందోళనకు రెడ్ కార్పెట్ వరిస్తున్నటువంటి అంశం విద్యుత్ సంబంధించి ఎందుకోసం ఇక్కడ కూడా ఇలాగే కుట్రలు కొనసాగుతున్నాయి? భూసేకరణకు సంబంధించి ఒకటి చెప్పాలి ఏంటంటే, భూసేకరణకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా చేసే విధానం ఏం లేదండి. కేసీఆర్ గారు కూడా మల్లన్న సాగర్కి సంబంధించి కానీ దాంట్లో కొన్ని మార్గదర్శకాలు 2013లో యూపీఏ ప్రభుత్వం, వీళ్ళ ప్రభుత్వమే చేసింది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు పాత చట్టాలను సవరించి మారుతున్న విధానాల ప్రకారము ప్రభుత్వాలు ప్రజల భూమి తీసుకోవాలంటే ప్రయోజనాల కోసం ఏం చేయాలి, ఉంటేనే దౌర్జన్యపూరితంగా నిజంగా ప్రజా ప్రయోజనం ఉన్నా అట్లా చేయలేము. నిజంగా ప్రజా ప్రయోజనం ఉన్నా అట్లా చేయకూడదు అనేది ఆ చట్టం 2013 భూసేకరణ చట్టం పార్లమెంట్లో పాస్ అయ్యి చట్టంగా ఏర్పడ్డది. దాంట్లో ఒక 4-5 పాయింట్లు ఏ రాష్ట్రమైనా పాటించాలి. ఒకటి, మార్కెట్ రేట్ కంటే 5 నుంచి 6 రెట్లు ఎక్కువ ఇవ్వాలనేది. రీహాబిలిటేషన్ సంబంధించినవి వాళ్ళకు చూపించాలని ఊర్లు పోతే. మూడవది అతి ముఖ్యమైనది సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ అని ఒకటి ఉంటుంది. అంటే సామాజికంగా ఇప్పుడు ఈ నుంచి లేపడం ద్వారా వాళ్ళ జీవన భృతికి సంబంధించి కానీ సోషల్ ఇంపాక్ట్ ఏముంటుంది అని దాన్ని కూడా పూరించాలి గవర్నమెంట్. నాలుగవది అతి ముఖ్యమైనది ప్రతి గవర్నమెంట్ చేయవలసింది ఏంటంటే స్టేక్ హోల్డర్ని, బాధితులను పిలిచి ఫస్ట్ మాట్లాడాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, మీరు ఏమేమి ఇస్తారో వాళ్ళకి చెప్పాలి.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 2.5 సంవత్సరాలుగా వీళ్ళు సేకరించిన భూ సేకరణకు సంబంధించి టోటల్గా ఒక పోలీసు దౌర్జన్యపూరితమైన భూసేకరణ తప్పితే గుంజుకోవటమే, ఆక్రమించుకోవటం తప్పితే ఎక్కడ కూడా 2013 భూసేకరణ చట్టానికి సంబంధించిన అమలు మనం చూడం. అది లగచర్ల కావచ్చు, ఇప్పుడు మూసీ కావచ్చు, ఇప్పుడు చేస్తున్నది ఆలూరులో చేస్తున్న చెవెళ్ళ నియోజకవర్గంలో ఆలూరులో జరుగుతున్న 1245 ఎకరాలకు సంబంధించి కావచ్చు. అంటే ఇష్టారాజ్యంగా దౌర్జన్యపూరితంగా మాకు ఏ చట్టాలు పనికిరావు, ఎనుమల చట్టమే నడుస్తుంది, వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు తగిలి అక్కడ లగచర్ల చేసింది కొన్ని వేల ఎకరాల భూమిని ఇవాళ మీరు ఆక్రమించుకున్నట్టు చేస్తే కలవదు. దానికి ఒక పద్ధతి, పార్లమెంటు చట్టం ఉంది దానికి సంబంధించి. ఇక మీరు అడిగినట్టు ఎలక్ట్రిసిటీకి సంబంధించి రాష్ట్రం ఏర్పడ్డాక ఎలక్ట్రిసిటీకి సంబంధించి ముందే కిరణ్ కుమార్ రెడ్డి గారు బెత్తం పట్టుకొని అన్నీ చెప్పిండు. ప్రాజెక్టులన్నీ మా దగ్గర ఉన్నాయి, కరెంట్ ఎక్కడ వస్తుందా, కరెంట్ వస్తే మొత్తం తెలంగాణ చీకటైపోతుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడతాయి. అప్పటి కరెంటు పరిస్థితి మనందరికీ తెలుసు. పారిశ్రామిక వాళ్లకు వీక్లీ హాలిడేస్ 2 రోజులు 3 రోజులు కూడా వాళ్ళు ప్రకటించుకునే పరిస్థితి, రైతులకు కరెంటు లేదు, ట్రాన్స్ఫార్మర్లు గాలికటం, కరెంటు రాకపోవటం, ఉన్న నీళ్ళే అసలు తోడుకోలేని పరిస్థితి రావటం, ఈ దమనీయమైన పరిస్థితి నుంచి కేసీఆర్ గారు 2 టార్గెట్లు పెట్టుకొని కరెంటును తీసుకుంటారు. సభలో చెప్పినారు 2 సంవత్సరాల లోపు 24 గంటలు కరెంట్ ఇస్తాం, కరెంటు సమస్య అని. కానీ సంవత్సరం లోపే 24 గంటలు కరెంట్ వచ్చే విధంగా 2 టార్గెట్లు పెట్టింది కేసీఆర్ గారు. తక్షణం ఇప్పుడు కరెంటు సమస్యను ఎట్లా చేయాలి, లాంగ్ టర్మ్లో మనకు రిక్వైర్మెంట్ బేసిస్ ప్రకారము దాన్ని ఎట్లా మీట్ కావాలనేదే ఈ 2 టార్గెట్లతోని వారు చేసిన వర్కౌట్. ఎంతైనా కానీ మార్కెట్లో ఎంత దొరుకుతుంది, 10 రూపాయలని 7 రూపాయలని కరెంటు కొనాలి. ఫస్ట్ కొన్ని రైతులకు అందియాలి, పారిశ్రామిక వాళ్ళకి అందియాలి, గృహ అవసరాలకు ఇవ్వాలని చెప్పి పెట్టిన టార్గెట్ కంటే సంవత్సరం ముందే 24 గంటల కరెంట్ ఇచ్చింది అన్ని వర్గాలకు. రెండవది, మనం ఎవరి మీద ఆధారపడకూడదని చెప్పి రాష్ట్రంలో జైపూర్ 2nd యూనిట్ కావచ్చు, ఇప్పుడు మా దామరచెర్ల దగ్గర, మా జిల్లాలో దామరచెర్ల దగ్గర కట్టిన 4000 అల్ట్రా మెగావాట్ 30,000 కోట్ల రూపాయలతోని, ఇది లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని అంటే ఇవాళ మనకు పీక్లో మనకు వస్తున్నది 18,000 మెగావాట్లు, ఇవాళ మనము 18,400 మెగావాట్లు మనం టచ్ అయ్యాను ఈ సమ్మర్లో. ఇప్పుడు మనకున్న దాదాపు 17,000 18,000 20,000 వరకు మనకు లేదు. ఇంకా మొన్న 2,000 యాడ్ అయింది 2 యూనిట్లతో. 25,000 మెగావాట్లు ఒకవేళ రాష్ట్ర ప్రజల డిమాండ్ ఉంటే కూడా ఎలక్ట్రిసిటీ డిమాండ్ మీట్ అయ్యే విధంగానే ఇవాళ అక్కడ కట్టింది ఏది దామరచెర్ల దగ్గర కట్టిన అల్ట్రా మెగా పవర్. కాబట్టి ఒక పద్ధతి ప్రకారము తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ఎలక్ట్రిసిటీ రంగంలో చేసినారు. ఇంకోటి మీరు అడిగిన ప్రశ్న, ఆంధ్ర వాళ్ళకు కార్పొరేట్లు ఎన్ఓసీలు ఇస్తున్నారు అడ్డగోలుగా. వెనకట ముల్కీ సర్టిఫికేట్ ఎట్లయితే లోకల్ ఏరియా సర్టిఫికేట్ ఇచ్చిండ్రో అదే విధంగా దీనికి ముఖ్య కారణం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు అక్కడ సీఎం కావటము, ఆయన శిష్యుడు ఇక్కడ ఆయనను ఎదిరించలేని ఒక వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎం కావటం ద్వారా ఫస్ట్ మొదలైంది ఆదిత్యనాథ్ దాస్. ఏ నీళ్లు నియామకాల మీద మనం కొట్లానేమో నిధుల మీద, ఆ నీళ్ళకే మనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ ఇవాళ మనకు కృష్ణాలో 763 టీఎంసీలకు మనం అయితే కొట్లాడుతున్నామో దానికి ప్రాతినిధ్యం వహిస్తుంది తెలంగాణ తరఫున ఏమంటే ఆ దొంగే. ఇప్పుడు అక్కడి నుంచి మొదలయ్యి ఎలక్ట్రిసిటీలో జిఎంలు ఆపరేషన్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు పైరువేలతో ఇవాళ ఎలక్ట్రిసిటీ మొత్తం అంటే మళ్ళీ తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ వాదులు, ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా మేల్కొలవలసిన అవసరం ఉంది. రాబోయే కాలంలో హైదరాబాద్ మీద జరుగుతున్న కుట్ర కూడా గమనించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి, అలాగే విజయానంద్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మొన్నటి వరకు నీటి సంబంధించి కూడా వీళ్ళు ఇష్టానుసారంగా ఆంధ్రాలో ప్రాంతానికి దోచుకెళ్ళడానికి కుట్ర పన్నారు. ఇప్పుడు కూడా విద్యుత్ విషయంలో కూడా అదే కుట్రకు మళ్ళీ తెరలేపారు. దీనికి అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తెలంగాణ సమాజం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నరసింహారెడ్డి గారు కోరుతున్నటువంటి అంశం. ఇదే వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.